ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకుల పాటను శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునుతో కృష్ణ భగవానుడు ఇట్లనెను. శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యాజుష్ణమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. క్లైంభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వత్వోత్తిష్ట పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను. ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురునిహైవ భుంజియా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనైనను ఈ లోకమున జీవించడం నాకు శ్రేయస్కరమే. ఏలనన్నా ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా. నచైతద్విద్మః కతరన్నో గరియో యద్వా జయేమా యది వా న జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తారాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనకు ఇష్టపడము. కార్పణ్యదోషా మహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషమునకు లోనే నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. నహి ప్రపశ్యామి మమాపనుద్వాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావస పత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములకు దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారును పాయమును గాంచలేకున్నాను. సంజయువాచ ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం
బభూవః సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టంగా నుడిమి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను.